ఈ వీడియో వచ్చి నామినేషన్స్ అప్పుడు సంజన గారు డీమోన్ పవన్ అండ్ రీతు గురించి మాట్లాడింది కరెక్టా రాంగా ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. అండ్ అదే రోజు కళ్యాణ్ పడాలా అండ్ డీమోన్ పవన్ వాళ్ళు ఏదైతే కళ్యాణ్ ఆ చైర్ తనడం అండ్ డీమోన్ పవన్ ఆ మెడ పట్టుకోవడం దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ లేకపోతే ఇద్దరిది కరెక్టేనా అసలు మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయడం మామ. సాటర్‌డే రోజు మనకిప్పుడే రీసెంట్‌గా ఒక అప్‌డేట్ వచ్చింది. సాటర్‌డే రోజు నాగార్జున సార్ వచ్చేసి ఇద్దరికి యెల్లో కార్డ్ అండ్ ఒకరికి రెడ్ కార్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రెడ్ కార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలిమినేట్ అవుతారనమాట. ఇంక బయటికి పంపించడమే. అప్పుడు ఏ రోజైతే అప్పుడు డీమోన్ పవన్‌ని అది రీతూ గారితో కొంచెం అలా దొబ్బి అలా చేశారు కదా! ఫిజికల్‌గా అయ్యారు కాబట్టి బయటికి పంపించేదానికి అప్పుడు బయటికి పంపించాలని చూసారు కదా! సేమ్ రెడ్ కార్డ్ ఒక సాటర్‌డే రోజైతే ఒకరైతే బయటికి పోతున్నారు. మనకి లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్ అసలు ఎవరు పోతున్నారు? ఏంటి? ఆ యెల్లో కార్డ్స్ ఎవరికిస్తారు? ఆ రెడ్ కార్డ్ ఎవరిస్తారు? ఖచ్చితంగా దీని గురించే ఉంటుందన్నమాట వీడియో. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ సంజన గారి గురించి మాట్లాడుకుందాం. సంజన గారు ఆ రోజు అంటే కొంచెం నోటి దూల ఎక్కువైపోయిందనమాట. అసలు సంజన గారిని ఎప్పుడో పంపించుంటే అయిపోయుండేది. ప్రెజెంట్ ఇప్పుడు 12థ్ వీక్‌లో గూడా సంజన గారికి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. కొంతమందయితే ఉన్నదే గదా చెప్పారు. అంటే ఇప్పుడు 'రైతు అండ్ డీమోన్ పవన్' వాళ్ళు నార్మల్‌గా మనం చాలా సార్లు చూసాం. చాలా క్లోజ్‌గా ఉంటారు. ఒకే చోట కూర్చోవడం కానీ, ఆ బెడ్ దగ్గర కూడా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇప్పటి నుంచి కాదు. మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. మరి సంజన గారు పర్టిక్యులర్‌గా అప్పుడే అసలు మీరు ఎదురుగా మీరు కూర్చొని అలా ఉంటే మేము చూడలేకపోతున్నాం. మీకు అపోజిట్ బెడ్‌లో నా బెడ్ ఉంది. మేము చూడలేకపోతున్నాం అని చెప్పడం అండ్ అక్కడ రీతు గారు సీరియస్ అవ్వడం అండ్ మన డీమోన్ పవన్ సీరియస్ అవ్వడం. దాంట్లో అసలు మీకు ఎంతమందికి అది తప్పనిపిస్తుంది? అసలు సంజన గారు మాట్లాడటం అది కరెక్టా? కాదా? అసలు ఆమెకి నోటి దూల ఎక్కువైందని చాలామంది అసలు మనం చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో కూడా చాలా రీల్స్ అయితే వస్తున్నాయి. నోటి దూల వల్ల ఇలా చేస్తుంది. సంజన గారిని అసలు ఫస్ట్ బయటికి పంపించాలి. ఏ సిట్యుయేషన్‌లో ఎలా మాట్లాడాలో కూడా అసలు సంజన గారికి అర్థం కావట్లేదు అని చాలా మంది అయితే అనడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? అది కరెక్టా? రాంగా? లేపోతే అక్కడ చూసిందే కదా చెప్పింది. దాంట్లో తప్పేముందంటారా? లేపోతే అలా మాట్లాడడం కొన్ని కోట్లాది మంది చూస్తున్న ఎపిసోడ్‌లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే సాటర్‌డే రోజు నాగార్జున సార్ చెప్తాడు గదా! ఎందుకు అలా అంటే నామినేషన్స్ అప్పుడు ఏదో నామినేషన్స్ పాయింట్స్ తీసుకొనొస్తే సరిపోద్ది గానీ, ఏయేయో చిన్న కొన్ని పర్సనల్ థింగ్స్ గూడా తీసుకొనొచ్చి అలా ఒకరి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేయడం అన్నమాట ఇది. అంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు. 100% అక్కడ ఏం జరిగిందో తెలీదు. సంజన గారు జస్ట్ చూసింది చెప్పింది. కాకపోతే ఇక్కడ బయట కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి అది బ్యాడ్‌గా అనుకుంటారు. ఆ అమ్మాయికి ఇప్పుడు బయటికి పోయినా కూడా ఆల్రెడీ ఆ అమ్మాయి బయట నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. ఇలాంటి మాటలు కూడా వస్తే ఇంకా నెగటివిటీ ఒక అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా నెగటివిటీ అయితే చాలా ఎక్కువవుతుంది. ఇలా మాట్లాడడం అయితే నా దృష్టిలో అస్సలు కరెక్ట్ కాదు. సంజన గారికి అసలు ఓట్లు ఎందుకేస్తున్నారో అర్థం కావట్లేదు. పోయినసారి అసలు నేను నా ఫ్యామిలీ వీక్ ఉండదు అని చెప్పినప్పుడు ఆమె అసలు నేను హౌస్ నుంచి బయటికెళ్ళిపోతాను అని ఏడవడం జరిగింది. అంటే పిల్లోల కోసం ఏడ్చింది అనుకోవచ్చు. కానీ 'బిగ్ బాస్' హౌస్ అంటేనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఆలోచించుకొని రావాలి. పిల్లోల గురించి అన్నీ అసలు 'బిగ్ బాస్' హౌస్ అంటేనే టాస్క్‌లు ఆడడము, నిజాయితీగా ఉండడము ఇవన్నీ ఉంటాయన్నమాట. అయన్నీ ఆలోచించుకొని ఎంతో స్ట్రాంగ్‌గా హౌస్‌లో ఉండాలి. వచ్చాక మళ్ళీ నేను ఎళ్ళిపోతానంటే ఆ వీకే పంపించుంటే బాగుండేదేమో అనిపించింది. దీని గురించైతే కామెంట్ చేయండి మామ. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెడదాం. అండ్ లాస్ట్‌లో కూడా చెప్తాం. అసలు ఈసారి సాటర్‌డే రోజు రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో లాస్ట్‌లో చెప్దాం. ఇప్పుడు కళ్యాణ్ మన 'టీమోన్ పవన్' విషయానికొస్తే, అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే దీని గురించి ఫస్ట్ కామెంట్ అయితే చేయండి మీరేమనుకుంటున్నారో. ఆ రోజు వచ్చేసి మన కళ్యాణ్ కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేశాడనిపించింది. ఓవర్ యాక్షన్ ఖచ్చితంగా చేశాడు. ఏదైతే ఫస్ట్ ఆ నామినేషన్స్ అప్పుడు 'డీమోన్ పవన్‌ని' ఎలిమినేట్ చేయడం జరిగింది కళ్యాణ్. అండ్ పాయింట్స్ చెప్పాడు. కామెడీగానే కొంచెం జరిగింది. ఫస్ట్‌లో ఇద్దరు కొంచెం సీరియస్‌గా మాట్లాడుకున్నారు. "నువ్వు రీతు కోసం సాక్రిఫైస్ చేశావు. నీ కోసం నువ్వు ఆడలేదు. నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావని, రీతు ఇప్పటి వరకు కెప్టెన్ కాలేదని రీతు కెప్టెన్ కావాలని నువ్వు కావాలనే చేసావురా! ఆ కెప్టెన్సీ టాస్క్‌లో నీ ఫేస్‌లో నేను సీరియస్‌నెస్ 1% కూడా నేను చూడలేదు అని చెప్పడం జరిగింది క్లియర్ కట్‌గా కళ్యాణ్. కానీ డీమోన్ పవన్ ఇది ఓట్ల ద్వారా జరిగింది. నువ్వు ఓట్ల ద్వారానే పోయావు. నేను కూడా ఓట్లేసి నన్ను పంపించారు. అక్కడ సుమనన్న ఉన్నాడు. సుమనన్న మొహం చూస్తే నాకెప్పుడన్నా నవ్వొస్తుంటుంది. అందువల్ల నేను నవ్వాను. అందులో సీరియస్‌నెస్ అదేమి లేదనమాట అని డీమోన్ పవన్ చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు అక్కడ నవ్వుకున్నారు. అక్కడ నామినేషన్ అయిపోయింది. ఏదైతే మనకి ఇమ్మోనియల్ అండ్ మన 'డీమోన్ పవన్‌కి' జరిగిన నామినేషన్స్ అప్పుడు మళ్ళీ కళ్యాణ్ కొంచెం అక్కడ అవసరం లేదనిపించింది. ఇంకా ఎలాగో మాట్లాడాడు, చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్స్ అయిపోయినప్పుడు కొంచెం నార్మల్‌గా పోయి కొంచెం మాట్లాడుంటే అయిపోయేదనిపించింది. అక్కడ మళ్ళీ కొంచెం ఓవర్ చేసి, మళ్ళీ రీతు
రీతుకు నచ్చక రీతు వచ్చి రీతు పైకి పైకి పోవడం అండ్ డీమోన్ పవన్ రావడం. రే ఆగరా అని చెప్పిన తర్వాత మనోడు చైన్ పుష్ చేశాక ఆ మూమెంట్ లో మనోడు జస్ట్ అలా మెడ పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా పుష్ చేస్తాడు అండ్ ఆ కోపంతో మెడ పట్టుకున్నాడు అని కోపంతో మన కళ్యాణ్ పోయి చైన్ తనడం జరుగుతుంది. ఇదన్నమాట జరిగిన విషయం. అక్కడ ఎవరు కావాలని అయితే చేయలేదు. అంతా అంటే ఆపాలని చూశాడు డీమోన్ పవన్. మనోడు ఆగలేదు. మళ్ళీ ఇలా గొంతు పట్టుకున్నాడు. మళ్ళీ చెయ్యి వేసాడు అండ్ నెక్స్ట్ చైరన్నాడు. ఇలా జరిగింది. దీన్ని బట్టి మీకు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరి తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు, వీళ్ళల్లో అసలు ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వాలి, అసలు వీళ్ళల్లో ఎవరు పోతే బాగుంటుంది బయటికి, వీళ్ళ చేయడం అసలు ఇలా చేయడం కరెక్టేనా? కొన్ని కోట్లాది మంది ఫ్యామిలీ షో అంటారు దీన్ని. బిగ్ బాస్ షో అనేది ఫ్యామిలీ షో అంటారు. అండ్ ప్రాపర్టీస్ ని అసలు ముట్టుకోకూడదు. ప్రాపర్టీస్ ని తన్నడం ఇలాంటివి అసలు ఏమి చేయకూడదు. అది మర్చిపోయి తన్నడం అండ్ డీమాన్ పవన్ కూడా ఏదో ఒక రౌడీ లాగా బిహేవ్ చేయడం, ఆ గొంతు పట్టుకోవడం ఎన్నో సీజన్ చూసాం. కానీ మనం ఎంత కోపం వచ్చినా ఇలా ఎవరు చేయరు. ముందుగానే బిగ్ బాస్ హౌస్ లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కటి చెప్తారనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయి, ఆ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎవడు ఉంచాడనమాట హౌస్ లో. చిన్నగా అప్పుడు రీతు పైన జస్ట్ అలా దొబ్బినందుకే డీమాన్ పవన్ ని బయటికి పంపించే అంత దూరం వెళ్ళిపోయింది. మరి ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా నాగార్జున సార్ సాటర్డే ఎపిసోడ్ అప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. నాగార్జున సార్ అసలు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు దీనికి, వీళ్ళు చేసింది కరెక్టేనా కదా, ఇదనమాట. అండ్ మనం అనుకున్నట్లే అప్డేట్ కూడా వచ్చింది. ఆ యెల్లో కార్డు అండ్ రెండు ఒక 2 యెల్లో కార్డ్స్ ఇస్తారనమాట అండ్ ఒక రెడ్ కార్డు. ఆ రెడ్ కార్డు అయితే ఖచ్చితంగా సంజన గారికి అయితే ఇస్తారు అని అయితే తెలుస్తుంది అనమాట. మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం సంజన గారికి అయితే రెడ్ కార్డ్ ఇస్తారు. ఎందుకంటే ఒక అమ్మాయిని పోర్ట్రేట్ చేస్తుంది ఆమె. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూసిన ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆ అమ్మాయి బిహేవియర్ రాంగ్ అయింది. అప్పుడు ఏదైతే అమ్మాయిలు పిచ్చి అని మన అలైకేష్ టిపికల్స్ రమ్య గారు చెప్పారో అప్పుడు నాగార్జున సీరియస్ అయ్యాడు అనమాట. నువ్వు జీవితాంతం ఆ అమ్మాయిని చూడలేదు, ఆ అబ్బాయిని చూడలేదు అంటే అంటే అలా చెప్పడానికి అమ్మాయిలు పిచ్చి అని చెప్పడానికి అని చాలా సీరియస్ అయ్యేవాడు. ఇది ఇంకొక అమ్మాయి మ్యాటర్ కాబట్టి ఇలా ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు కాబట్టి ఆమె ఏదో నార్మల్ గా వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే డబల్ మీనింగ్ తో మీరు అక్కడ కూర్చొని మీరు ఇద్దరు కూర్చొని చేసే పనులు మాకు నచ్చట్లేదు అంటే ఏంటండి దాని అర్థం అసలు? ఏమన్నా ఆమె ఒక మదరే కదా. ఉండాలి కొంచెం ఏం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ ఉండాలన్నమాట. ఇదైతే మీరు ఏమనుకున్నా కానీ నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. ఉన్నదే కదా మాట్లాడిందంటే అక్కడ ఆమె 100% చూసి మాట్లాడేది. మనం వీడియో కావాలంటే క్లియర్ కట్ గా చూసుకోండి. అక్కడ వాళ్ళు నార్మల్ గానే మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో కళ్యాణ్ రావడం అండ్ టీమాన్ పవన్ అలగడం ఇది కూడా జరిగింది అక్కడ సంభాషణ. అదనమాట జరిగిన ఇష్యూ అయితే అది. దీని ప్రకారం సీరియస్ అయితే నాగార్జున సార్ ఖచ్చితంగా అవుతాడు ఈ విషయంలో. ఎన్నో సార్లు సంజన గారికి చెప్పడం జరిగింది. నువ్వు ఇంకా ఇలా అయితే కుదరదమ్మా, కొంచెం మరి అంటే నోటుతో కొంచెం వస్తుంది అంటే మన సంజన గారు కూడా లేదు సార్ నేను మళ్ళీ మార్చుకుంటాను ఆడతాను అంటున్నారే కానీ అదైతే ఇప్పుడు దాకైతే వర్కౌట్ అవ్వట్లేదు. రెడ్ కార్డ్ అయితే ఖచ్చితంగా సంజన గారికి ఇస్తారు అని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ యెల్లో కార్డ్స్ మనకు కళ్యాణ్కి అండ్ డీమాన్ పవన్ కి అయితే ఇస్తారంట. ఒక చిన్న వార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ప్రాపర్టీస్ ని ఫస్ట్ టైం తన్నారు. ఆ ఫ్లోలో ఐ థింక్ ఖచ్చితంగా తన్నుతారనమాట. అది అలాంటి ఫ్లో అండ్ డీమాన్ పవన్ కూడా ఆపడానికి వచ్చి అలా జరిగింది కాబట్టి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇచ్చి ఇద్దరికి యెల్లో కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారని అయితే తెలుస్తుంది. సాటర్డే రోజు మాత్రం రచ్చ రచ్చగా ఉంటుంది ఖచ్చితంగా. మొత్తం సాటర్డే ఎపిసోడ్ అప్పుడు నాకు తెలిసి సేవింగ్ అనేది ఏది ఉండదు. మొత్తం దీని గురించే మాట్లాడతారనిపిస్తుంది. ఏదైతే మిస్టేక్స్ చేశారో, గోల చేశారో, ఎందుకు అలా చేశారు, ఏంటి అసలు కళ్యాణ్ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అన్ని రోజులు చేయనోడు ఇన్ని రోజులు వాళ్ళు బాండింగ్స్ లో ఉన్నారు అంటే వాళ్ళు అలాగే ఉన్నారు. రీతు అండ్ డీమాన్ పవన్ ఇన్ని రోజులు మాట్లాడింది ఒక్కసారిగా ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత అసలు అంతలా సీరియస్ అవ్వడానికి చెప్పే నామినేషన్స్ లాగా ఉండాలి అంతే. నాగార్జున సార్ కూడా ఎన్నోసార్లు చెప్పాడు. ఆ నార్మల్ గా మాట్లాడితే అయిపోతుంది, మీరు అరిచినంత మాత్రాన అదేం కరెక్ట్ కాదు పాయింట్ అని. నార్మల్ గా ఒకసారి చెప్పాడు అయిపోయింది. తర్వాత కూడా మళ్ళీ ఇంకా ప్రతి వేరే వాళ్ళ నామినేషన్లలో మళ్ళీ దూరి మాట్లాడడం ఏంటండి బాబు, ఇది కరెక్ట్ కాదనిపించింది. ఏదో రీల్స్ లలో పడాలి, ఏదో ఇంకొంచెం హైప్ అయి ఓటింగ్ ఎక్కువ పడాలి ఆ ఉద్దేశంతో చేసినట్లే ఉంది. కానీ ఇలా చేస్తే ఇంకా ప్రజెంట్ అయితే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అది ఇంకా మళ్ళీ కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నార్మల్ గా అప్పుడు ఏదైతే అంతకుముందు ఉన్నాడో ప్రీవియస్ 2 వీక్స్ లో ఉన్నట్టు అదే విధంగా ఆడుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా కప్పు తీసుకునే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయన్నమాట. అండ్ డీమాన్ పవన్ కూడా టాప్ 5 లో వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా ఈ రీతుతో కొంచెం ఆ బాండింగ్ కొంచెం దూరం చేసుకొని ఇప్పటి నుంచే నా గేమ్ కాన్సన్ట్రేషన్ చేస్తే టాప్ 5 లో ఉంటాడు. లేకపోతే ఈ వీక్ ఎలిమినేట్ అయినా ఈ వీక్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదనమాట మ్యాటర్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు మామ? ఇప్పుడు నేను చెప్పింది యెల్లో కార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యెల్లో 2 కార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ రెడ్ కార్డ్ కూడా ఒకరికి ఇవ్వబోతున్నారు.
రెడ్ కార్డ్ ఎవరికిస్తే బాగుంటుంది వీళ్ళ ముగ్గురులలో? యెల్లో కార్డ్ ఎవరికిస్తే బాగుంటుంది? అసలు ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఈ వీక్? మీరు అసలు ఎవరిని చూడలేకపోతున్నారు? అదనమాట. అండ్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే మన దివ్య గారైతే చాలా లీస్ట్ ఓటింగ్‌తో ఉన్నారు. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ దివ్యకైతే ఈ వీక్ ఎక్కువగా ఉన్నాయి. ఇదనమాట వీడియో. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేసి ఏంటి నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.